ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కర్రలు రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలు చోట్ల వాహనాలు ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఒకచోట ఏకంగా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఏ నియోజకవర్గం అనే తేడా లేకుండా ఘర్షణలు జరిగాయి. ఘటనలపై టీడీపీ వైసీపీ పోటీపడి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇరు పార్టీలను హెచ్చరించింది. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో అడ్డుకునేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. గజపతి నగరం నియోజకవర్గంలోని కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. పల్నాడు జిల్లా రెడ్డచింతల మండలం జట్టిపాలెంలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేయడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసి పోలింగ్ను కొనసాగించాల్సి వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గం కొత్తరేవు పోలవరం గ్రామంలో టీడీపీ వైసీపీ శ్రేణులు కుర్చీలు కర్రలతో కొట్టుకున్నారు. పల్నాడు రాజుపాలెం మండలం గణపవరంలో వైసీపీ నేత మర్రి సుబ్బారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో నేను నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్లందరూ కూడా మనకి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి వచ్చే సువర్ణ అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. అలాగే పక్క గ్రామాలు కానీ లోకల్లో అందుబాటులో లేని వాళ్ళు కూడా ఈ ఓటును దూరం నుంచి వచ్చైనా సరే మన ఒక్క ఓటు లేకపోతే ఏమవుతుంది అని అనుకోకుండా దయచేసి అందరూ కూడా ప్రతి ఓటు అమూల్యమైంది కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ సరళంగా జరిగే ఎన్నికలు సరళంగా జరిగేటట్టు ఏమైనా చేస్తారా? నేను వచ్చేటప్పటికి ఆ ఎస్ఐన పాపం బండబూతులు నా కొడక నువ్వేం చేస్తున్నావు రాను ఈఓ గారి మీద నా కొడక ఎంతగా ముడిపోయినవని ప్రత్యక్షంగా అంత భయంకరంగా బూతులు మాట్లాడుతూ పోలీసుల మీదకి ఒంటి కాలుతో అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ మీద ఒంటి కాలుతో పోయి బూత్ క్యాప్చరింగ్కి బయలుదేరితే ఏం చేయాలా? పీఓ గారు ఏమంటున్నారు సార్ ఈ విషయం మీద? అది మీరు అడగాల. నేను ఇప్పుడు సక్రమంగా ఓటింగ్ సరిపోయేదానికి వచ్చాను, ఇతర దౌర్జన్యానికి ఎదుర్కొనేదానికి వచ్చాను. మేము సాఫీగా ఈ నియోజకవర్గం మొత్తం ఈ గ్రామంలో కూడా సక్రమంగా ఓటింగ్ జరగాలనేది మా భావన. అతను ఈ ఓటింగ్ని ఆపి బూత్ క్యాప్చరింగ్ చేసి పోలీసుల మీద దౌర్జన్యం చేసి రక్షణలో ఉన్నటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేసేది డిపార్ట్మెంట్ పోలింగ్ అధికారుల మీద దౌర్జన్యం చేసేది ఏంటిది? దౌర్జన్యానికి కాలం చెల్లింది. సాయంత్రం 6 గంటలతో ఇతని దౌర్జన్యానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పి ఇతను చిత్తుగా ముడించమంటారు.